మలక్పేట్లోని విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ పసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల జాతీయ స్థాయి వధూవరుల వివాహ పరిచయ వేదిక మలక్పేట్ శుభకరి ఫంక్షన్ హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ్యశ్రీ స్వాములు శ్రీ విశ్వనాథన్ స్వామి జగదీష్ స్వామిచే పూజా కార్యక్రమం నిర్వహించి వేదికకు హాజరైన వారికి ఆశీర్వాదాలు ఇవ్వగా వివాహ పరిచయ వేదిక ఎంతో ఆహ్లాదభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివాహం కావలసిన వధూవరులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వధూవరులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇమ్మడి శిరీష చక్కని వ్యాఖ్యానం చేశారు. వికారాబాద్ పోలే విశ్వనాథం వివాహ వ్యవస్థ గురించి చక్కగా వివరించారు. ఈ పరిచయ వేదికకు ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, నల్గొండ సమాజం పెద్దలు డివిఎం శాంతకుమార్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి పెద్దలు సంకటాల సోమేశ్వర్, జిలుగు అడివప్ప, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు దినేష్ పాటిల్, శెట్టి శివ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిర్యానం అనిల్, ప్రవీణ్, సంగారెడ్డి జిల్లా సమాజ పెద్దలు ప్రసాది మధుశేఖర్, పటోళ్ల చంద్రశేఖర్, రిటైర్డ్ తహసీల్దార్ శివప్రసాద్, ఆనిమిశెట్టి జయప్రకాష్, శివరాజ్ పటేల్, అశోక్ పటేల్, అమర్నాథ్, మహిళా సంఘం నాయకులు గొర్రెగట్టు శారద, కంది వీరేశం, కంది మల్లికార్జున్, నాగోల్ వాలి బస్వరాజ్, బండపల్లి శివ, శరణప్ప, కట్టాల్ మిర్యానం మల్లప్ప, మీర్పేట సమాజం పెద్దలు రిటైర్డ్ కమిషనర్ రెడ్డిపల్లి జ్ఞానేశ్వర్, శరణ్ బసప్ప, నారాయణగూడ ఉమామహేష్, కర్నూల్ సతీష్, కర్నూల్ జాజిరాజు, మలక్పేట సమాజం అధ్యక్షులు దగ్గు జగదీష్, శెట్టి విజయ్ కుమార్, సుగురు రమేష్, ప్రగతి సమాజ్, చింది బద్రీనాథ్, జగదీష్, ఫెడరేషన్ పెద్దలు సింగిరికేరి సతీష్, రాజ్ కుమార్, కాట అశోక్, మహబూబ్ నగర్ ముక్తా రాజశేఖర్, కోర్ శివానందం, జంపరాతి రాజేశ్వర్, బెత్తాల శ్రీనివాస్, కొట్టేడి వీరేశం, ఎల్ శంకర్, గార్లపల్లి శివకుమార్, శ్రీకాంత్ మామ, శంకర్, జగదిర్గుట్ట రామశెట్టి, అస్కుల నవీన్, ప్రకాష్, నాగోల్ శంకర్, జములాపూర్ ఉమేష్ వివిధ ప్రాంతాల నుండి సమాజ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరిచయ వేదికకు విశేష స్పందన లభించిందన్నారు. ఇలాంటి ఒక వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి ఎంతో మంది వధూవరులను జంటగా కలుపుతున్న ఈ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ శ్రీనివాస్ని అభినందించారు. ఈ మ్యారేజ్ బ్యూరో ఇలాగే మరిన్ని జంటలను కలపాలని ఆకాంక్షించారు. అనంతరం పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు జరిగిన వివాహ పరిచయ వేదికలో వివాహం కావలసిన వధూవరులు తమ తల్లిదండ్రులతో పాల్గొన్నారని, అక్కడ వారి వారి అభిప్రాయాలు తెలియచేశారని అన్నారు. అందులో చాలా సంబంధాలు అక్కడే మాట ముచ్చట అయ్యిందని, తప్పకుండా అవి కుదురుతాయని, ఈ వివాహ పరిచయ వేదికల్లో పాల్గొన్న వధూవరులకు తగిన సంబంధాలతో పెళ్లిళ్లు జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో, విశ్వలింగాయత్ ట్రస్ట్ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో గత పరిచయ వేదిక ద్వారా వివాహాలు కుదిరిన వారిలో కొన్ని జంటలకు ఘనంగా సన్మానించడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా మరి ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. మీకు అందరూ తెలుసు, గతంలో కూడా గత సంవత్సరం కూడా రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమానికి. మరి ముఖ్యంగా మా వీరశైవ లింగాయత్ మనమంతా మరి చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనమంతా బయట ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ సెటిల్ అయిన చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ అంటే జనరల్ వీరశైవ లింగాయత్స్ మేమంతా కూడా ప్రాంతాల నుంచి హైదరాబాద్ అలాగే మీరందరూ కూడా మన వీరశైవ లింగాయత్ మరి హైదరాబాద్ పట్టణంలో ఉంటున్నారు. మరి ఈ పరిచయ వేదిక వధువుల పరిచయ వేదిక ద్వారా మన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అన్ని సంబంధాలు
మరి ఏర్పడితే సమాజానికి మన దాంపత్యాలు బాగుంటారని కోరిక మేరకు శ్రీనివాస్ గారు నిర్వహిస్తున్నారు. దాంట్లో మా కుటుంబంలో కూడా మరి మా శ్రీనివాస్ గారు అతను కూడా 7 years అయిందని కూడా మా అన్న కొడుకు దక్షిణాన్ని ఉన్నారు, యుఎస్ లో ఉండే. మరి ఈ పరిచయ వేదిక ద్వారానే మరి మా తండ్రి మరి కొత్తలో భార్యవంతులు అమెరికాలో చెప్పినారు, వాళ్ళ దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు. అట్లా ఈ ప్రత్యేక వేదిక మా వీరశైవ లింగాయత్ ప్రత్యేక వేదిక ద్వారా మంచి కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులకు చింత ఉండదు, అమ్మాయిల పెళ్లి తొందర చేయాలని. నాకు మా చిన్న అమ్మాయి నాకు చింత ఉన్నది, మంచి తప్పకుండా చేయాలి. అట్లా మరి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రత్యేక శ్రీనివాస్ గారికి అభినందిస్తా ఉన్నా. ఇక్కడ ఎవ్రీ 3 months ఒక ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మన మంచి మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు మా వీరశైవ లింగాయత్ అందరి తరఫున మీకు అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి, మరి మంచి సంబంధాలు చూడండి. ఈరోజు మరి రిజిస్ట్రేషన్ పెట్టి మా డాక్టర్, ఇంజనీర్, ఎన్ఆర్ఐ కానీ అందరూ చూడండి, అందరికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ పెట్టి మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించుకుంటూ, మరి ఈ కార్యక్రమం నన్ను కూడా ఈ 2వసారి మీరు తప్పకుండా రావాలని చెప్పినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెబుతూ చర్య తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో పోసారం శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మ్యారేజెస్ మొదలుపెట్టి లింగాయత్ జంగమ వధూవరులను ఎంతోమంది దాదాపుగా 1000 మందికి మ్యారేజ్లు సెటిల్ చేసినటువంటి మరి ఘనత శ్రీనివాస్ గారు వాళ్ళ ఫాదర్ యొక్క వారసత్వాన్ని పొందుపుచ్చుకొని పాసారం శ్రీనివాస్ గారు ఎంతో చక్కటి కార్యక్రమాన్ని, ఈ మ్యారేజ్ బ్యూరో అంటే ఆషామాషి కాదు. ఈ రోజులలో ఎక్కడెక్కడో వెతికి తీసుకురావాలంటే తల్లిదండ్రులకు భారంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పరిచయ వేదికలో ఎంతో మందిని పరిచయం చేసి ఎన్నో వధువరులను కలిపి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి మరి పంపించేటటువంటి వివాహాలను కుదిర్చినటువంటి శ్రీనివాస్ గారు మరి గొప్ప ఆదర్శమైనటువంటి మరి పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో మ్యారేజ్లను సెట్ చేసి మరి లింగాయతులకు కానీ జంగములకు కానీ ఎంతో మరి మేలు చేస్తున్నాడు, సేవ చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ పాసారం శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఈరోజు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసినటువంటి విశ్వలింగాయ ట్రస్ట్ అధినేత సోదరుడు పాసారం శ్రీనివాస్ గారికి మరొకసారి సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విశ్వలింగాయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పెద్దలు లింగైక్య విజయకుమార్ గారి సారథ్యంలో గత 24 సంవత్సరాలుగా ఎన్నో కొన్ని వేల జంటలను సమకూర్చి ఏకం చేయడం జరిగింది. ఈరోజు ఈ వివాహ పరిచయ వేదికకు గతంలో లింగైక్య పెద్దలు విజయకుమార్ గారు కుదిరించిన వివాహము వారి కొడుకు కోసం కూడా ఈరోజు రావడం జరిగింది. అలా ఆయన చేసిన అప్పుడు పెళ్లి తర్వాత వాళ్ళ కొడుకు కోసం కూడా ఇదే పరిచయ వేదిక రావడం జరిగింది. అదొక మంచి పరిణామం. అయితే విధంగా ఎంతోమంది జంటలను ఇక్కడ వివాహం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఒక 2 కుటుంబాలు కలవాలంటే ఎంతో డబ్బుతోడు కూర్చుకున్నది. వాళ్ళు రావడము, వీళ్ళు వెయిట్ చేయడము. ఈ యుగంలో జనరేషన్లో ప్రస్తుత జనరేషన్ ఎట్లా ఉందంటే బిజీ జనరేషన్లో కూడా ఒకరినొకరు టైం ఇవ్వడం జరగదు. కాబట్టి అందరూ కూడా ఒకే వేదిక మీదకి, ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మా సోదరుడు పాసారం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ వేదిక ద్వారా కొన్ని వేల జంటలు ఏకమైనవి. అందులో మా పెద్ద కూతురు కూడా ఇక్కడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనే మ్యారేజ్ కుదిర్చడం జరిగింది. ఇక చిన్నామె కూడా సమాధానం చూస్తున్నాం. కాబట్టి భగవంతుడు శ్రీనివాస్ గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మరిన్ని వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. అందరికీ నమస్తే. వీరశైవ లింగాయ సమాజానికి విజయకుమార్ ఎంతో సేవ చేసాడు. ఆయన కుమారుడు ప్రాసారం శ్రీనివాస్ గారు కూడా ఎన్నో సంబంధాలు గురించి మన వీరశైలం ఎంతో సేవ చేస్తుంది. కాబట్టి మన సమాజాలు అందరం సాయం చేయాలని చెప్పేసి అందరూ కరెక్ట్ సమాజం సేవ చేయాలని చెప్పి ప్రస్తుత పరిస్థితుల్లో బంధుత్వాలు, రిలేషన్స్ అనేటి
కనుమరుగవుతున్న సమయంలో కూడా ఈరోజు పసారం శ్రీనివాస్ గారు ఈ వీరశైవ లింగాయతులకు మన జంగమ సోదరులకు ప్రతి కుటుంబానికి కూడా ఆసరగా ఉండి వారు ప్రతి సంవత్సరము 2-3 సార్లు ఈ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి 2 కుటుంబాలను కలిపే దాంట్లో కూడా అలాగే వధూవరులను కలిపే దాంట్లో కూడా వారు ఎంతో సహాయపడుతున్నారు. దాంట్లో కూడా వివిధ జిల్లాల నుంచి చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఎన్నో వివాహాలు జరిపి వారి చేతుల మీదుగా ఎన్నో వివాహాలు జరపడం జరిగింది. కాబట్టి వారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఫ్యూచర్లో భవిష్యత్తులో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వివాహ పరిచయ వేదిక విశ్వ హిందూ లింగాయత్ సమాజం ద్వారా పరిచయమైన వధువరులందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి వధువరుడు దొరకాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే తన తండ్రి నడిచిన బాటలో పాసారం శ్రీనివాస్ కూడా నడవడం మాకెంతో శుభసూచకం. ఇలాంటి అవకాశాలు ఎవరికి కూడా రావు. తను వచ్చినందుకు ఏ స్వార్థం లేకుండా నిస్వార్థకంగా తన సేవను అందరికీ అందిస్తూ ఎంతో మంచి పనులు చేస్తున్నందుకు చాలా అభినందిస్తున్నాము. మమ్మల్ని ఇక్కడికి ఈరోజు ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా పాప కూడా మ్యారేజ్కి ఉంది. తను కూడా ఇక్కడ మంచి సంబంధాలు మాకు దొరికాయి. దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. ముందు మా అమ్మాయి పెళ్లి కూడా ఈ పరిచయ వేదిక ద్వారా కావాలని మనస్ఫూర్తిగా నేను మహిళా సమాజం తరఫున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పేరు జి దినేష్ పాటిల్, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబల్జ సంఘం. ఈరోజు విశ్వ లింగాయత్ మ్యారేజ్ బ్యూరో విశ్వ లింగాయత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు వివాహ పరిచయ వేదిక దాదాపు 24 వసంతాలుగా పాసారం విజయ్ కుమార్ అన్నగారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులైనటువంటి పాసారం శ్రీనివాస్ గారి దంపతుల సమక్షంలో ఈరోజు అంగరంగ వైభవంగా మలక్పేట్లో జరిగింది. ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొన్నటువంటి ఎవరైతే తమ యొక్క జోడిని పొందాలనుకునేవారు ఈరోజు వివిధ తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా విశేషంగా తరలిరావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో విదేశాలలో ఉన్నటువంటి వధువరులు, అదేవిధంగా డాక్టర్లు కానీ ప్రొఫెషన్లు వివిధ వృత్తిరీత్యా ఎవరైతే ఇంకా వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వివాహ పరిచయ వేదిక నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా పాసారం శ్రీనివాసన్న గారి దంపతులకు, వారికి అదేవిధంగా విశ్వ లింగాయత్ మ్యారేజ్ బ్యూరో వారికి రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు మరియు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలామంది దాదాపు వీరశైవ లింగాయత లింగవరిజలో పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది అటు పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు, ఇటు పెళ్లి కాని మల్లీశ్వరులు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు ఒక వివాహ పత్రిక వేదిక ద్వారా ఒక తోడును ఎన్నుకునేటువంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి వారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఒకవేళ వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఈరోజు సెట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతోని ఆ పార్వతి పరమేశ్వరుడు యొక్క దివ్య ఆశీస్సులు వారి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు జరిగిన ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి విచ్చేసిన వివాహం కావాల్సిన వధూవరులకు, వారి తల్లిదండ్రులకు విశ్వ లింగాయత్ మ్యారేజ్ బ్యూరో తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎక్కడెక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి, శ్రీకాకుళం నుంచి మనకు కానివ్వండి, శ్రీకాకుళం, ఆదిలాబాద్, విజయవాడ, గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి, సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చేసి కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకున్న వధూవరులకు అందరికీ త్వరలో మీరు కోరుకున్న వివాహ సంబంధాలు కుదరాలని చెప్పేసి పార్వతి పరమేశ్వరుని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు ఈరోజు వచ్చిన వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలు ఏదైతుందో ఈసారి ప్రొఫెషనల్స్ మాత్రమే పెట్టడం, ఇంత మంచి స్పందన రావడం నిజంగా మాకు ఆనందదాయకం. ఎందుకంటే ఈమె ఏదైతే ప్రొఫెషనల్స్ పెట్టడం జరిగిందో దానికి డాక్టర్స్ ఇంజనీర్స్ ఎన్ఆర్ఐస్ వారి పేరెంట్స్ రావడం, పిల్లలకు రావడం, వాళ్ళ దాంట్లో ఎవరైతే మనకు సంబంధాలు వాళ్ళకి అభిప్రాయాలు కలిసినాయో వాళ్ళు ఇక్కడ పరిచయాలు చేసుకోవడం జరిగింది. అవన్నీ కార్యక్రమాలు ఇప్పుడు మనకు ఈరోజు మంచి రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, అవైతే మాకు వారికి ఏవైతే సంబంధాలు వాళ్ళకు నచ్చుతాయో వాళ్ళు ఆఫీస్కి రావడం, ఆఫీస్లో మనము వాటితో మధ్యవర్తి వహిస్తూ వారి యొక్క సంబంధాలు కుదరడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరిలా పరిచయం మా వంతు, పరిశీలన ఈ వంతు అని కాకుండా 2 కుటుంబాలు, 2 మనకు ఏదైతే వంశాలకు సంబంధించిన ఈ వివాహ సంబంధం ఏదైతే ఉందో దానికి
పరిచయంతో పాటు వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని మేము పరిశీలించి మీకు తగునా కాదా అని చెప్పి పరిశీలించి మీకు తగిన సంబంధాలనే మేము మీకు చెప్పడం జరుగుతుంది. అందుకే ఏవైతే సెలెక్ట్ చేసుకుని ప్రొఫైల్స్ ఉంటాయో అవి ఆఫీస్కి వస్తే మేము వెరిఫికేషన్ చేసి దానికి సంబంధించిన మీకు పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. తెలియదు ఈనాటి వివాహ పరిచయ విధి కార్యక్రమానికి కనీ విని 28 లక్షలు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము. ఇంత మంచి స్పందన రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మేము చూస్తున్నాము, నేనేమనుకున్నామంటే యాక్చువల్గా ఎప్పుడు అందరికి కలిపి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి ఈసారి ప్రొఫెషనల్స్ మాత్రమే పెట్టామన్నట్టు. ఓన్లీ స్పెసిఫిక్గా డాక్టర్స్, ఇంజనీర్స్, ఎన్ఆర్ఎస్, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి మనం కండక్ట్ చేయడం. ఈ కండక్ట్ చేసిన ఈ సందర్భంలో ఇంత మంచి స్పందన, దాదాపు 300కు పైగా ప్రొఫైల్స్ రావడం. అందులో పర్టికులర్గా ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఉన్న పిల్లలు కాకుండా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న మ్యాక్సిమం పేరెంట్స్తో కలిపి రావడం నిజంగా చాలా సంతోషదాయకం. అదేవిధంగా ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగించి సభకు మాకు ధైర్యాన్ని ఇచ్చిన హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అదేవిధంగా మా సమాజ పెద్దలు, వివిధ సమాజాల పెద్దలు సంగారెడ్డికి వెళ్ళి చేశారు. మహబూబ్నగర్ నుంచి వివిధ ప్రాంతాలకు వచ్చిన పెద్దలు మా బండపల్లి శివశరప్ప గారు, మా కండాదండ ఎప్పటికీ మీర్పేట సమాజం, ఇట్లా ప్రతి ఒక్క సమాజం, కుక్కట్పల్లి, ఆలిమిన్ కాలనీ, ఏరుగుట, రామంతపూర్, సికింద్రాబాద్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని సమాజాలు అన్నీ కలిపి మా కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.